దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తూ 144వ కీర్తన 7వ వచనం, పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపు, మహాజలములో నుండి అన్యుల చేతుల నుండి నన్ను విడిపింపు. వారి నోరు బట్టి మాటలాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని చేతిలో ఉంటే తప్ప మనం మన జీవితం సంతోషకరంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మన జీవితం ఉండాలంటే దేవుని చేతిలో తప్ప వేరొకరి చేతిలో మనం పడ్డామంటే మన జీవితం చాలా కష్టంలో ఉంటుంది, సర్వనాశనం అయిపోతాం. మన జీవితంలో ఆనందం ఏమి ఉండదు. మనలో ఉన్నటువంటి సంతోషము, ఆనందం, దీవెనలు, దేవుడిచ్చే ఆనందం ఏది కూడా మనలో వేరే వారి చేతిలో ఉంటే మనకు ఉండదు. అందుకే ఈ 144వ కీర్తనలో దావీదు అంటాడు 1వ వచనంలో, నాకు ఆశ్రయదుర్గము యెహోవా సన్నతింపబడును గాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటము నేర్పువాడైనాడు. అంటే దేవుడు తన చేతులకి యుద్ధము నేర్పించాడని చెప్తూ, దేవుని మీద నేను ఆధారపడుతున్నాను, దేవుని మీద నేను నమ్మికుంటున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, దేవుని కనపరుస్తున్నాను, దేవునే నేను నమ్మి ఉన్నానని చెప్తూ, అన్యులు ఒకవేళ నా శత్రువులు ఒకవేళ వారి చేతులు నేను చిక్కుపోతానేమో. అందుకే 144వ కీర్తన 7వ వచనంలో, పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపు. అలాగే 11వ వచనంలో కూడా అంటాడు, నన్ను తప్పింపుము, అన్యుల చేతుల నుండి నన్ను విడిపింపుము, వారి నోరు వట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది. ఈ కీర్తనలో కుడి చెయ్యి అబద్ధం అంట, వారి కుడి చెయ్యి అబద్ధం అంట. కాబట్టి దేవుని యొక్క చేతిలో మనం ఉంటే దేవుని యొక్క దీవెనలు మనం, ఆశీర్వాదాలు మనం పొందుకోవడం, దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించడం, దేవుని యొక్క దయగలిగిన హస్తం, కరుణాహస్తం, నీతి అను దక్షిణ హస్తం, గాయపడిన హస్తములు, చాచిన చేతులు, కరుణాహస్తముతో ఆయన కరములలో మనం జాగ్రత్తగా ఆయన చేత్తో మనల్ని పట్టుకున్నట్టుగా మనం జాగ్రత్తగా చూస్తాడు దేవుడు. అయితే ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాను? దేవుని చేతిలో ఉన్నావా? ఈ లోకంలో ఉన్నటువంటి లోకనాథుని చేతిలో ఉన్నావా? నీ శత్రువుల చేతిలో ఉన్నావా? కాబట్టి దావీదు జీవితంలో ఈ 144వ కీర్తన 7 నుంచి 11వ వచనాల వరకు, నీ చెయ్యి చాచి నన్ను తప్పింపు అంటున్నాడు, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది అంటున్నాడు, అన్యుల చేతుల నుండి నన్ను విడిపింపమంటున్నాడు, నన్ను తప్పింపుము, అన్యుల చేతుల నుండి నన్ను విడిపింపుము, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు ఒకసారి ఆలోచించాడు. నీవు సైతాను చేతిలో ఉన్నట్లయితే అది ఇష్టం వచ్చినట్లు నిన్ను వాడుకుంటుంది. కాబట్టి దేవుని చేతులకు రా. ఆయన చాచిన చేతులతో నిన్ను ఆయన రూపంలో
ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్త విషయంలో ఇర్మియాకి ఒక కుమ్మరవాని ఇంటికి పొమ్మంటాడు. ఆ కుమ్మరవాడు తన చేతులతో సారి మీద